డీసీపీలు, 5 ఏసీపీలు, 10ల సంఖ్యలో సిఐలు, ఎస్ఐలు, 100ల సంఖ్యలో కానిస్టేబుల్, టాస్క్ ఫోర్స్ క్విక్ రియాక్షన్ టీం, ఏఆర్ పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయట. కేటీఆర్ని ఈ అంశాలపై ప్రశ్నించిన సిట్ అట. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పోస్టింగ్ మీ నిర్ణయమేనా? సిరిసిల్లలో ఏర్పాటు చేసిన వార్ రూమ్ ఉద్దేశం ఏమిటి? అక్కడ ఏమేం కార్యకలాపాలు జరిపారు? రియల్ ఎస్టేట్, ఫార్మా వ్యాపారుల ఫోన్ ట్యాపింగ్ జరిగాయనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వండి. మీ కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా? ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఐబి ఆఫీసులోని హార్డ్ డిస్క్లు డేటా ధ్వంసం ఎందుకు చేశారు? కాంగ్రెస్ నేతల ఆర్థిక లావాదేవీల సమాచారం మీ దగ్గరకు ఎలా వచ్చింది? ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావులతో ఎన్నికల సమయంలో వాట్సాప్, సిగ్నల్ యాప్ల ద్వారా పలుమార్లు మాట్లాడిన కారణాలేమిటి? 2023 ఎన్నికల సమయంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనే ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీ పార్టీకి వచ్చిన విరాళాల మొత్తం ఎంత? ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్కు చెందిన క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి బలవంతంగా షేర్లు బదలాయింపు ఎవరు చేయించారు? ప్రభాకర్ రావు బృందంతో కలిసి ఎలక్ట్రల్ బాండ్ సేకరణలో బ్లాక్మెయిల్ జరిగిందా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చెక్ పవర్ ఉన్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలపై మీకు పూర్తి అవగాహన ఉందా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్కు బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి నిధులు చెల్లించారా? టీవీ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో మీకున్న పరిచయం ఏమిటి? ఛానల్ వార్ రూమ్లో జరిగిన ఏం చేశారు? ఎవరి ఆదేశాలతో సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేసిరట? సో ఇవన్నీ కూడా కేటీఆర్ని అడిగిన ప్రశ్నలు. సో సాక్షులను ప్రభావితం చేయొద్దని చెప్పాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా సిట్ జారీ చేసిన నోటీసు మేరకు కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణాధికారి ముందు హాజరయ్యారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయస్థానానికి చెందిన ప్రముఖుల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్, సర్వేలెన్స్ చేశారనే ఆరోపణలపై క్రైమ్ నెంబర్ 243/2024 ఈ విచారణ జరుగుతుందని, ఈ కేసులో ఉన్న వివిధ అంశాలపై సిట్ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించి వివరాలను సేకరించారు. కేటీఆర్ స్టేట్మెంట్ను సేకరించిన ఇతర సాక్ష్యాధారాలతో కలిపి విశ్లేషిస్తున్నాం.